హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% మధ్యంతర వృద్ధితో 12 పీఆర్సీ అమలు తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ వేతనాల పెంపు అంటే న్యూ పే స్కేల్స్, డిఏ, డిఆర్ విలీనం మరియు ఇతర సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోనైతే చివరిదాకా చూసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12th పీఆర్సీ గురించి తాజా సమాచారంతో అయితే మేము ముందుకు వచ్చామండి. సో ఈ వీడియోలో 12వ పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు లభించే కొత్త పే స్కేల్స్, డిఏ, డిఆర్ విలీనం, ఫిట్మెంట్ శాతం మరియు అంచనా వేతనాల పెరుగుదల వంటి అంటే వేతనాల పెరుగుదల వంటి అంశాలనైతే ఇప్పుడు విశ్లేషిద్దాము. సో ఒక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ ముఖ్యాంశాలండి. అసలు 12వ పీఆర్సీ ఎప్పుడు అమలై ఉండాలంటే యాక్చువల్‌గా 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి అమల్లో ఉండాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇంకా దీని గురించి అధికారికంగా ప్రకటించలేదన్నమాట. సో సమయం దాటిపోయి 1.5 సంవత్సరం అయిపోయింది. ఇక డిఏ, డిఆర్ విలీనం 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు జూలై 2023 నాటికి ఉన్నటువంటి డిఏ, డిఆర్ శాతాన్ని బేసిక్‌లో అయితే మెర్జ్ చేస్తారనమాట. ఇక ఫిట్మెంట్ శాతం అనేది ఉద్యోగుల వేతనాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో 11వ పీఆర్సీ అప్పుడు 23% ఫిట్మెంట్ ఇవ్వగా ఈసారి 30% ఫిట్మెంట్ ఉండవచ్చు అని అయితే అంచనా వేస్తున్నారు. డిఏ, డిఆర్ మరియు ఫిట్మెంట్ లెక్కలు జనవరి 2023 నాటికి ఉన్నటువంటి డిఏ, డిఆర్ 30.03% ఉండగా అది జూలై 2023 నాటికి 3.64% పెంపుతో 33.67%కి చేరింది. అంటే మొత్తానికి మనకు కావాల్సింది జూలై 2023 నాటికి ఉన్నటువంటి డిఏ, డిఆర్‌లను బేసిక్‌లో మెర్జ్ చేస్తారనమాట. సో దీనికి తోడు 30% ఫిట్మెంట్ ఇచ్చారనుకున్నా కూడా మొత్తము 63.67% వేతనం బేసిక్‌లో పెరుగుదల అయితే ఉండవచ్చు. సో వేతనాల పెరుగుదల అంచనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి యొక్క బేసిక్ పే అనేది రూ. 40,000 ఉన్నట్లయితే కొత్త పీఆర్సీ ప్రకారం వారి జీతంలో దాదాపుగా రూ. 25,468 వరకు పెరుగుదల అయితే ఉండవచ్చు. అంటే 40,000 బేసిక్ ఉన్న వారికి 25,000 వరకు జీతం పెరిగే అవకాశం ఉందండి. సో ఈ లెక్కలు అంచనాలు మాత్రమే అన్నమాట. సో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత వేతనాలలో కొంచెం మార్పు అయితే ఉండవచ్చు. సో 12వ పీఆర్సీ త్వరగా అమలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై దృష్టి సారించారు. గత పీఆర్సీ బకాయిలు మరియు పెండింగ్‌లో ఉన్న డిఏ, డిఆర్ బకాయిలను కూడా త్వరగా చెల్లించాలని ఉద్యోగులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. సో 12వ పీఆర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.